వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇరుముడి మా నాని ఇరుముడి అండి. సో ఇంకా దాని గురించి ప్రిపరేషన్స్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6 అయిపోయింది. 6 మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా వంట స్టార్ట్ చేయాలి. ప్రస్తుతానికైతే చల్లగా అని చెప్పేసి ఛాయ్ అయితే పెట్టుకొని తాగుతున్నాము. ప్రస్తుతానికి అన్ని ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇరుముడి ఏం చేస్తాము, మా పిల్లలకి ఏం చేస్తాము, మేమందరం అంటే మా ఊళ్ళో ఇక్కడ స్వాములకి అయితే మధ్యాహ్నం భిక్ష కోసము ఇంకా మొత్తం వచ్చి 3 or 4 మెంబర్స్ కదా, 4 మెంబర్స్ తలా 2 ఐటమ్స్ అని చెప్పేసి అనుకున్నారండి. సో ఇంకా మేమైతే పన్నీర్ మసాలా కర్రీ అండ్ బిర్యానీ రైస్ చేస్తున్నాము. తలా 2 కర్రీ చేసి అందరికీ ఈజీగా ఉంటుంది కదా, ఎక్కువ మంది లేరు కదా, కొంచెం మందే కదా అన్నట్టు అట్లా ఆలోచించి అయితే తలా 2 కర్రీ చేసుకుందాం స్వాములు అని చెప్పేసి డివైడ్ చేసుకున్నారు. సో ఇంకా మేము పన్నీర్ కర్రీ వెజ్ బిర్యానీ చేస్తున్నాం. మా అక్క అయితే నేనైతే పన్నీర్ కర్రీ చేస్తున్నాను, అక్క అయితే వెజ్ బిర్యానీ చేస్తుంది. ఇంకా అట్లా మాట్లాడుకుంటూ వంటలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. వంటలు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇరుముడి దగ్గరికి అయితే వెళ్ళాలి. టెంపుల్లో ఇరుముడి జరుగుతుంది. మా ఊరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అందులోనే ఇటు శివాలయము ప్లస్ ఆంజనేయ స్వామి 2 ఉంటుంది. సో ఇంకా ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పన్నీర్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ గ్రేవీ అయితే ఉడికిపోతుంది. ఇటు సైడ్ రైస్ కూడా వాటర్ మసులుతుంది. ఇంకా పిల్లలకైతే మా అమ్మ చూసుకుంటుంది, రెడీ చేయడము, స్నానాలు చేపించడము. ఇంకా ఇందులో ఏంటంటే మా పిల్లలకు కూడా అంటే ఆల్రెడీ నాన్నది గురుస్వామి కదండి, 21 years కంప్లీట్ అయింది కదా. సో నాన్ననే ఇరుముడి కడతారు అనమాట. దాని గురించి ఏంటంటే మా బాబు చేత, మా అక్క వాళ్ళ బాబు చేత కూడా ఇరుముడి దాంట్లో ఒక 2 కొబ్బరికాయలలో నెయ్యి తీసుకొని అయితే వెళ్తున్నాడు. డాడీ ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాడు శబరి. డాడీ ఆల్రెడీ 45 daysకి శబరి వెళ్ళొచ్చాడు. సో ఇంకా స్వాములు ఇరుముడి కట్టడానికి ఉన్నారని చెప్పేసి ఇప్పటి వరకు అయితే వెయిట్ చేశాడు. సో ఇంకా ఈసారి ఇరుముడి డాడీ తీసుకువెళ్ళాడు కాబట్టి ఇంకా మా పిల్లల చేత నెయ్యి అయితే తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా పసుపు అయితే రాసుకోవాలని చెప్పేసి లాస్ట్లో వచ్చేసి ఇంకా పసుపు రాస్తుంది. ఫైనల్లీ ఇంకా గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తారండి మా ఊళ్ళో వాళ్ళు. సో ఇంకా కొంచెం మంది ఉన్నారు, ఎందుకంటే 4 members కదా, 3 members డాడీ అయితే కట్టుకోవట్లేదు. ఇంకా మా పిల్లలకి నెయ్యి తీసుకెళ్తున్నామా అని చెప్పేసి ఇంకా మేము కూడా సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళాము కదా, 2 కలిసి వస్తాయని చెప్పేసి ఇంకా ఆ ఉద్దేశంతో అయితే మన వాళ్ళు అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది కదండి. ఇంకా మా అక్క వాళ్ళ బాబు ఒకసారి అయితే వేసాడు. మా నాన్న 18th టైం అప్పుడు పెద్ద పట్టు పూజ పెట్టారు. సో అప్పుడైతే వాడికి కూడా వేయించారు. ఇంకా తర్వాత మా అక్క వాళ్ళ బాబుకి ఇరుముడి అంటే నెయ్యి పోయడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాడి తర్వాత మా బాబుకి నెయ్యి పోయడం. అయ్యప్పను ఆయన సిగ్గుపడుతుంది. ఇంట్లో కొట్టుకుంటావుగా అయ్యప్పను చెప్పు. శరణమయ్యప్ప 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 పట్టుకోడాడు చైతన్ బై చిన్న బై. అయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప 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 స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప అయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప మా బాబుతో కూడా ఇరుముడి నెయ్యి పోయించడం అయితే అయిపోయింది. ఇంకా సో దేవుడు చుట్టూ 3 రౌండ్లు తిరగాలని చెప్పేసి తిరుగుతున్నాము. అసలు వాడు ఫస్ట్ పోయడేమో అంత చిన్నగా ఉంటుంది కదా హోలు, అందులోకి పోయిరాదేమో నేను మూసాను. నెక్స్ట్ టైం తీసుకొని వాడే పోస్తున్నాడు. అసలు చిన్న హోల్లో కూడా జాగ్రత్తగా పోసాడు అసలు మంచిగా. అసలు అయ్యప్ప స్వామి వల్ల మా నాన్న ఎన్నిసార్లు మాకు అయ్యప్ప దీవెనలు మాకు నిండుగా ఉంటాయండి మా ఇంట్లో. ఇంకా మా విలేజ్ వాళ్ళు కూడా స్వాములతో పాటు శబరి చూడడానికి అయితే వెళ్తున్నారు. అందరు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. ఇంకా వాళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు. ఈ రోజు వచ్చేసి ఈ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.